జగన్మోహన్ రెడ్డి గారు, వారి సోదరి షర్మిల గారి యొక్క వ్యవహారం అంటే కుటుంబంలో ఉన్నటువంటి తగాదా రాజకీయ తగాదాగా మారిపోవడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అంటే వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సాహసం ఖచ్చితంగా ఆమెని ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నిర్మోహంగా మాట్లాడడం, ఎక్కడ తడుముకోకుండా మాట్లాడడం, మనసులో ఒకటి బయటకి ఒకటి కాకుండా స్పష్టంగా మాట్లాడడం ఆమెకున్న ప్రత్యేకత. వుమెన్‌గా ఉండి అట్లాంటి గొప్ప పాత్ర పోషించడం అనేది ఖచ్చితంగా ఆమెను అభినందించాల్సిన విషయం. అదే కారణాలేమైనా వాళ్ళ కుటుంబంలో కావచ్చు, రాజకీయ కారణాలిచ్చో వాళ్ళ మధ్య కొంత డిస్ప్యూట్ వచ్చినట్టుగా వారు వ్యవహరించే తీరును బట్టి అర్థమవుతుంది. ఆ డిస్ప్యూట్‌ని పరిష్కరించుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ రాజకీయాల్లో ఎదుగుతున్న తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే కూడా ఆమె వేరే మార్గం కూడా చూసుకోవచ్చు. ఆ క్రమంలో కాంగ్రెస్‌లో చేరడం కూడా తప్పు కాకపోవచ్చు. కాకపోతే షర్మిల గారిలో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే, ఆమె చాలా ఫాస్ట్‌గా ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఫ్రాంక్‌గా మాట్లాడడం ఎంత ముఖ్యమో, ఒక నంబర్ 1 పర్సన్‌గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా ఏదైనా మాట్లాడితే కొంచెం అటు ఇటు చెల్లిపోతుంది. కానీ తానే నంబర్ 1 ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్‌గా. మాట్లాడినప్పుడు ప్రతి మాటకి చాలా వాల్యూ ఉంటుంది. ఆమె దానికి భిన్నంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేస్‌ని మొత్తం రాజకీయ కేసుగా మార్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది పొలిటికల్‌గా ఆమెకి నష్టం, కాంగ్రెస్‌కి నష్టం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో విభజన చేసింది. విభజన చట్టం తెచ్చింది. ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. ఈ 2 సాధించే విషయంలో బీజేపీ అన్యాయం చేసింది. కొట్లాడే విషయంలో వైసీపీ పట్ల, తెలుగుదేశం పట్ల ప్రజల్లో కొంత భిన్నాభిప్రాయం. కొంచెం రాజీ పడుతున్నారు, భయపడుతున్నారని. ఈ అజెండానే ఆమె రాష్ట్ర అజెండాగా మార్చుకొని గాని పోయుంటే కాంగ్రెస్‌కి 4 ఓట్లు పెరుగుంటాయి. ఆమెకు కూడా క్రెడిబిలిటీ ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అయ్యుంటారు. అందుకు భిన్నంగా ఆమె కడపలో ఎంపీగా పోటీ చేస్తూ మొత్తం కేసునంతా వివేకానంద రెడ్డి కేసు చుట్టూ తిప్పేసింది. వివేకానంద రెడ్డి గారి మాటని అందరూ వ్యతిరేకిస్తారు. అది తేలాలి. చంపిన వాళ్ళు దస్తగిరి అంటున్నారు. ఆయనతో పాటు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ప్లస్ వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు తేలాలి. ఎవరు తేల్చలేదు. రాజకీయ నాయకులు తేల్చలేరు. అది కోర్ట్‌లో తేలాలి. అట్లాంటి కోర్ట్‌లో తేలాల్సిన విషయాన్ని తీసుకొచ్చి ప్రజా కోర్ట్‌లో పెట్టేస్తే ఒకటి రాజకీయాల్లో మీ పార్టీకి నష్టం. చెప్పదలుచుకున్న విషయాలు పోవు. రేపు మీరనుకున్నట్టుగా అవినాష్ రెడ్డి గారు ఓడిపోయి మీరు గెలిస్తే మీరు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. ఎందుకంటే మేము చెప్పాము వివేకానంద రెడ్డి చంపారు. రేపు మీరు ఘోరంగా ఓడిపోయి అవినాష్ రెడ్డి గెలిచాడనుకోండి. అప్పుడు ప్రజలందరూ కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మీరు చేసిన ఆరోపణ తప్పని చెప్పి అపార్థం చేసుకునే అవకాశాలుంటాయి గదా! కాబట్టి వివేకానంద రెడ్డి కేస్‌ని ఈ రకంగా పబ్లిక్‌లో తీసుకురావడం మాత్రం షర్మిల గారు తప్పు చేస్తున్నారు. రెండోది ఏదైనా సరే విమర్శలు చేసినప్పుడు చాలా ఘాటుగా పటపటా చేసేస్తున్నారు. ఇది నష్టం. కాబట్టి ఆచితూచి అడుగులేయాలి. ఈరోజు మనం ఇచ్చే స్టేట్‌మెంట్ ఇంకొక 4 ఏండ్లు కూడా పనిచేసేట్టుగా ఉండాలి. కానీ ఆమె ఈరోజు ఇచ్చే స్టేట్‌మెంట్ 4 రోజులు కూడా పనిచేయట్లేదు. తెలంగాణలో పార్టీ పెట్టడం, రేవంత్ రెడ్డిని తిట్టడం, మళ్ళీ రేవంత్ రెడ్డితో కలవడం, మళ్ళీ కాంగ్రెస్‌ని తిట్టడం, కాంగ్రెస్‌ని కలవడం, ఇప్పుడు జగన్ దగ్గర ఇవన్నీ ఎట్లవుతాయంటే, ఈ నిలకడ లేనితనంతో కొంచెం రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి షర్మిల గారు అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు చేసిన తప్పుల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సేఫ్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆమె అలిగి ఇంట్లో కూర్చొనున్నా, ప్లెయిన్‌గా పాలిటిక్స్ మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారిను పర్సనల్ అటాక్‌లో పోకుండా, ప్లెయిన్ పాలిటిక్స్ సబ్జెక్ట్‌గా మాట్లాడుంటే అప్పుడు కూడా డిస్టర్బ్ అయ్యేటాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చెల్లెలు ఎందుకింత ఇదివరకు తెచ్చుకున్నాడని. కానీ షర్మిల గారు చేస్తున్న తప్పుటడుగుల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల జగన్ గారికి నష్టం రాకుండా పోతుంది. కానీ షర్మిల గారు ఇంకన్నా మార్చుకోకపోతే రేపు కాంగ్రెస్ పార్టీలో తగిన ఓట్లు రాకపోతే ఈమొచ్చిన వాడు ఇంతే అని చెప్పి రేపు నెగెటివ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ ఇట్లాంటివి చాలా చూసింది. కానీ షర్మిల గారి వ్యవహారం అట్టుంది. కానీ దీన్ని తెలుగుదేశం పార్టీ వాడుకోవాలని చూస్తుంది కానీ పెద్ద ఉపయోగపడదు. ఎందుకంటే కడప జిల్లా లో వైఎస్ కుటుంబం పట్ల వాళ్ళకున్న అసోసియేషన్ అలాంటిది. రెండోది ఈళ్ళు కూడా అప్పుడో ఒక మాట, ఇప్పుడో ఒక మాట మాట్లాడడం, కోర్ట్‌లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇదిలో పెట్టడం వల్ల తెలుగుదేశానికి కూడా పెద్ద లాభం అయితే ఉండదు. ఇది వికటిస్తే అనవసరంగా మూడో ప్లేస్‌కి పోయే అవకాశం కూడా ఉంటుంది కడపలో. అది తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలనిపిస్తుంది.